ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా డెఫినెట్గా ఆ మంత్లో ఉన్న ఏదో ఒక డే అడిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకుంది మే ఇంపార్టెంట్ డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ మే, నేషనల్ డే అండ్ ఇంటర్నేషనల్ డేస్ తీసుకున్నాను. సో ఆల్రెడీ ఏప్రిల్ ప్రీవియస్ వీడియో నేను చేయడం జరిగింది. అది దీంట్లో ఫస్ట్ మే ఫస్ట్ ఏంటో మీకు తెలుసు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటర్నేషనల్ లేబర్ డే, ILD, ఇంటర్నేషనల్ లేబర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ మే ఫస్ట్ అండి. తర్వాత మే థర్డ్ రోజు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. మే ఫోర్త్ వచ్చేసి కోల్ మైనస్ డే, ఇట్స్ నేషనల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దెన్ మే సెవెంత్ ఏమో వరల్డ్ ఎయిడ్స్ ఆర్ఫన్స్ డే. అలాగే మే ఎయిత్ వచ్చేసి వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే. దెన్ మే 11th మనం నేషనల్లీ అంటే మళ్ళీ ఇట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను మే 11th మీద చాలా వీడియోస్లో మాట్లాడడం జరిగింది. మే 11th ఈజ్ నేషనల్ టెక్నాలజీ డే. మీకు విషయం చెప్తా, ఒకసారి పోఖ్రాన్ అనే వర్డ్ తీసుకొని మే 11th ఏంటి అని చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత మే 12th వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఎట్ ది సేమ్ టైమ్ మే 17th ఏమో వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే మై ఫ్రెండ్స్. మే 18th వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యూజియమ్స్ డే. అండ్ మే 22nd ఈజ్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. అండ్ మే 29th ఈజ్, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఇంటర్నేషనల్ డే ఆఫ్ UN పీస్ కీపర్స్, ఇంటర్నేషనల్ మౌంట్ ఎవరెస్ట్ డే. మీరు నిన్న చూసారు, ఇది మే 20 ఈ న్యూస్ కూడా వచ్చింది ఈ ఇష్యూ మీద. సో టూ థింగ్స్ యూ టు రిమెంబర్. మే 29th యొక్క స్పెసిఫికేషన్ చెప్తున్నాను. ఇంటర్నేషనల్ డే ఆఫ్ UN పీస్ కీపర్స్ డే, అట్ ది సేమ్ టైమ్ ఇంటర్నేషనల్ మౌంట్ ఎవరెస్ట్ డే. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ప్లేస్. ఇది దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే డిజిగ్నేటెడ్ బై నేపాల్ అనమాట. తర్వాత మే 30th మనకి నేషనల్గా హిందీ జర్నలిజం డే అంటాం. మళ్ళీ ఇంటర్నేషనల్ మే 31st ఏంటో మీకు తెలుసు. మే 31st ఈజ్ వరల్డ్ నో టొబాకో డే. ప్లీజ్ రిమెంబర్, ఈ డేస్ అన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్టు అయితే గ్యారంటీగా ఎగ్జామ్లో ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. విల్ మీట్ విత్ అనదర్ వీడియో టుమారో. బాయ్.